హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్. ఈరోజు చూసినట్టయితే మన వీడియోలో శాంసంగ్ గెలాక్సీ 10s మొబైల్ కాంబో ప్రాబ్లంతో వచ్చింది. మీరు చూస్తున్నారు, ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వడం లేదు, కానీ ఛార్జింగ్ పెడితే జస్ట్ లేయర్స్ వస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టి చెక్ చేసి చూద్దాము. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది కాంబో. చూస్తున్నారు, ఛార్జింగ్ పెడితే అది కూడా ఇమాది ఇండికేటర్ వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ 10s మొబైల్ ఇది. సో ఇది కాంబో ప్రాబ్లం. పోదాం రండి కాంబోకి. మీరు కాంబో వేసుకున్నట్టయితే కంపల్సరిగా ఒరిజినల్ కాంబో వేసుకోవడానికి ప్రయత్నించండి. అందులో ముఖ్యంగా సామ్సంగ్ మొబైల్ యూస్ చేసే వాళ్ళైతే కంపల్సరిగా ఒరిజినల్ కాంబో వేసుకోండి, లేదంటే మీకు గ్యాప్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మన కస్టమర్కి మనం ఒరిజినల్ కాంబో ప్రిఫరెన్స్ ఇచ్చాము. అది చూద్దాము ఓపెన్ చేసి. ఒరిజినల్ కాంబో వచ్చేసి యాక్స్టీజ్ మనకి కొన్నప్పుడు ఏ మాత్రం పర్ఫార్మెన్స్ ఉంటుందో సేమ్ అలాంటి పర్ఫార్మెన్సే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, A10s అని కాంబో మీద మెన్షన్ చేసి ఉండదు. అదేవిధంగా కాంబో కూడా క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీకి ఏమాత్రం తీసిపోదు. ఎప్పుడైనా సరే మీరు మొబైల్కి కాంబో మార్చుకోవాలనుకుంటే ఒరిజినల్ కాంబోసే వేసుకోండి. ఇప్పుడు శాంసంగ్ కాబట్టి ఇది ఒరిజినల్ కాంబో A10s. ఇప్పుడు దీనికి కాంబో ఫిట్ చేసి చెక్ చేసి చూద్దాము. ఇక్కడ ఒరిజినల్ కాంబో కాబట్టి ఎక్కడే కానీ మనకి ఏమాత్రము గ్యాప్ కానీ ఎక్కడే కానీ ఒక రిమార్క్ కానీ ఏముండదు. మీరు చూసినట్టయితే ఎటు సైడ్ నుండి చూసినా సరే మనకి ఏమాత్రం అసలు కాంబో చేంజ్ చేసినట్టు కూడా తెలియదు. ఇప్పుడు చూశారు, కాంబో పెట్టడం జరిగింది. ఒరిజినల్ కాంబో కాబట్టి మనం ఏ సైడ్ నుండి చూసినా సరే ఏమాత్రం గ్యాప్ రాదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. లేదు లోకల్ కాంబో వేసినట్టయితే ఖచ్చితంగా కొద్దిగా గ్యాప్ రావడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత గమ్ ఆరిపోయి ఊడిపోవడం లాంటివి ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. సో ఇది ఒరిజినల్ కాంబో కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఏ సైడ్ నుండి చూసినా సరే ఫుల్గా ప్యాక్ అవుతుంది. మనం ఇప్పుడు కాంబో ఫిట్ చేసి ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ A10s అని మనకి క్లియర్గా ఆన్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా మీకు కాంబో ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ కాంబోసే వేసుకోండి. మీకు ఏం మొబైల్ వాడేటప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉందో సేమ్ అలాంటి పర్ఫార్మెన్స్ మీకు ఏమాత్రం తగ్గదు. లోకల్ కాంబోస్ వేసినట్టయితే మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాంబోలో శాంసంగ్ కాబట్టి ఒరిజినల్ కాంబో పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా లైటింగ్ కానీ డిస్ప్లే బ్రైట్నెస్ కానీ చూసినట్టయితే యాస్టీజ్ మనకి మొబైల్లో కొత్త మొబైల్లో ఎట్లుంటుందో సేమ్ అదే పర్ఫార్మెన్స్. మెయిన్ మనకి కావాల్సింది కూడా డిస్ప్లే బ్రైట్నెస్, పర్ఫార్మెన్స్, లైటింగు, టచ్ పర్ఫార్మెన్స్. మనకి ఒరిజినల్ కాంబోలో మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఏమాత్రము రిమార్క్ ఉండదు. కాంబో మొత్తము వన్స్ చెక్ చేసిన తర్వాత కాంబో ఫిట్టింగ్ చేయాలి. ఇప్పుడు మనం అన్ని విధాలుగా దీన్ని టెస్ట్ చేసాము, ఎలాంటి కంప్లైంట్స్ లేదు. సో ఇప్పుడు కాంబోని ఫిట్ చేసేస్తాము. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఫిట్ చేద్దాం. చెకింగ్ తర్వాత ఫిట్టింగ్ చేసినా కూడా వన్స్ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ పిన్ యాక్టివ్లో ఉందా లేదా, ఛార్జింగ్ పర్ఫెక్ట్గా ఎక్కుతుందా లేదా, టచ్ కూడా ఒకసారి పనిచేస్తుందా లేదా వన్స్ చెక్ చేసుకోవాలి. ఫుల్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ కంప్లైంట్ అంటే మళ్ళీ మనం మొత్తము మళ్ళీ మొదటి నుండి సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్యాకింగ్ చేసిన
చేసుకోవాలి. చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఛార్జింగ్ పర్ఫెక్ట్గా ఉంది. కాంబో ఫిట్టింగ్ తర్వాత మనకి ముఖ్యంగా కాంబో డ్యామేజ్ కాకుండా ఉండాలంటే టెంపర్ గ్లాస్ వేసుకోవాలి. మనం ఇప్పుడు టెంపర్ వేసాము. అదేవిధంగా దానికి బ్యాక్ పౌచ్ క్లిప్ పౌచ్ చేయడం జరిగింది. టెంపరు బ్యాక్ పౌచ్ కంపల్సరీగా యూజ్ చేశారంటే మొబైల్కి మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గుతుంది. సో మన మొబైల్ సక్సెస్ఫుల్గా కాంబో రీప్లేస్మెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.